Welcome to AET first year subject Workshop Technology. In Workshop Technology, we are going to learn Chapter 4 Carpentry. Myself, Gautam, JL in AET Vocational from Government Junior College, Bedchal. First of all, we are going to learn about what is carpentry. Carpentry deals with the processing of wood to obtain desired shapes and sizes. Strictly speaking, carpentry deals with all works of carpentry such as roofs, floors, partition, etc. of buildings. కార్పెంటరీ అనేది చెక్కకు సంబంధించి మనకు కావాల్సిన సైజ్ మరియు షేప్‌లకు తీసుకురావడానికి దోహదపడుతుంది. ముఖ్యంగా ఇది రూఫ్స్, ఫ్లోర్స్, పార్టిషన్ మరియు బిల్డింగ్స్ సంబంధించిన వివిధ రకాలైనటువంటి వస్తువులను తయారు చేయడానికి మనం ఈ కార్పెంటరీ పద్ధతిని ఉపయోగించుకుంటాం. ముఖ్యంగా కార్పెంటరీలో మనకు టూల్స్ వచ్చేసి మార్కింగ్ అండ్ మెజరింగ్ టూల్స్. Marking is the one of the most important features of woodwork, and job accuracy depends upon marking and measuring. These tools are used in woodwork for marking, measuring, and checking the various stages. మార్కింగ్ అనేది ముఖ్యమైన పని వుడ్ వర్క్ లో చెక్కకు సంబంధించిన పనులలో మార్కింగ్ అనేది ముఖ్యమైన పని. దీని వలన జాబ్ యొక్క యాక్యురసీ అనేది ఆధారపడుతుంది. మనం ఏ విధంగా మార్క్ చేస్తే ఆ సైజులో తీసుకురావడానికి మనకు ఈ మార్కింగ్ అండ్ మెజరింగ్ టూల్స్ దోహదపడతాయి. మెజరింగ్ టూల్స్ లోని రకాలు స్టీల్ రూల్, వుడెన్ ఫోల్డింగ్ రూల్, స్టీల్ టేప్. ఇది స్టీల్ రూల్ అండి. దిస్ ఈస్ ద స్టీల్ రూల్. దిస్ ఈస్ ద సింప్లెస్ట్ అండ్ డైరెక్ట్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్. ఇది సాధారణంగా అందరూ స్టూడెంట్స్ దగ్గర ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వుడెన్ ఫోల్డింగ్ రూల్. వుడెన్ ఫోల్డింగ్ రూల్ ఇది సెంటీమీటర్స్ మరియు ఇంచెస్ లో దీని మీద మనకు ఉండడం జరుగుతుంది. దీని యొక్క సైజ్ పొడవు అనేది 150 mm వరకు మనకు ఉంటుందండి. 150 mm లెంత్ పొడవు వరకు మనకు ఉంటుంది. సో ఈ వుడెన్ ఫోల్డింగ్ రూల్ లో ఒక రూల్ లో ఒకటి అమర్చడం, ఫోల్డ్ అవ్వడం వలన దీనిని వుడెన్ ఫోల్డింగ్ రూల్ అంటారు. నెక్స్ట్ స్టీల్ టేప్. ఇవి పొడవైన డైమెన్షన్స్ ని కొలవడానికి స్టీల్ టేప్ ని వాడతారు. స్టీల్ టేప్ ని వాడతారు. ఇది ముఖ్యంగా మనకు 0.6 మీటర్ నుంచి 2.5 మీటర్ వరకు లభిస్తుంది. నెక్స్ట్ మార్కింగ్ టూల్స్. మార్కింగ్ టూల్స్ లో మనం గమనించినట్లయితే స్ట్రైట్ ఎడ్జ్, ట్రై స్క్వేర్, మీటర్ స్క్వేర్. స్ట్రైట్ ఎడ్జ్ లో మనం చూసినట్లయితే ఇది పెన్సిల్ తోని మనం మార్కింగ్ చేసిన తర్వాత స్క్రైబర్ ని యూజ్ చేసి ఈ స్ట్రైట్ ఎడ్జ్ ద్వారా మనము మార్క్ చేయడం, చెక్క మీద మార్క్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో మరియు ఈ స్ట్రైట్ ఎడ్జ్ అనేది ఒక స్టీల్ రూల్ లాగా కూడా మనకు యూజ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఈస్ ట్రై స్క్వేర్. ట్రై స్క్వేర్ ఈస్ నథింగ్ బట్ ఏ మెజరింగ్ ఆఫ్ 90 degrees యాంగిల్స్. మనకు 90 డిగ్రీల కోణంని మెజర్ చేయడానికి ట్రై స్క్వేర్ అనేది ఉపయోగపడుతుంది. థర్డ్ వన్ ఈస్ మీటర్ స్క్వేర్. మీటర్ స్క్వేర్ అనేది 45 degrees యాంగిల్ ని కొలవడానికి మరియు మార్క్ చేయడానికి మనకు మీటర్ స్క్వేర్ అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ స్టీల్ బ్లేడ్ అనేది వుడెన్ ఫోల్డింగ్ లో వుడెన్ హ్యాండ్ లో స్టిక్ అయ్యి ఉంటుంది, అమర్చబడి ఉంటుంది. ట్రై స్క్వేర్ లో కూడా ఈ బ్లేడ్ అనేది స్టీల్ తో తయారయ్యి ఈ కింది భాగం అనేది చెక్కతో తయారు చేయబడి ఉంటుంది. నెక్స్ట్ మనకు వచ్చేసి మార్కింగ్ నైఫ్. మార్కింగ్ నైఫ్. ఆల్ ద డైమెన్షన్ లైన్స్ మార్క్డ్ విత్ ద పెన్సిల్ ఆర్ కట్ విత్ ద మార్కింగ్ నైఫ్. మనకు పెన్సిల్ తో డ్రా చేసిన తర్వాత మార్కింగ్స్ అన్ని మనము ఈ మార్కింగ్ నైఫ్ ద్వారా మళ్ళీ మనము కట్ చేయడం జరుగుతుంది. ఇది స్టీల్ తో తయారు చేయబడి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈస్ మార్కింగ్ గేజ్. మనకు ఇది కామన్ గా అబ్సల్యూట్ యాక్యురసీ కావాలి అన్న దగ్గర, సరైన కొలత, సరిగ్గా ఇదే కొలత కావాలి అన్న దగ్గర మనము ఈ మార్కింగ్ గేజ్ అనేది వాడుతాము. సో ఇక్కడ మీరు ఫిగర్ గమనించినట్లయితే మార్కింగ్ పిన్, స్టాక్ అండ్ థంబ్ స్క్రూ. ఈ థంబ్ స్క్రూ టైట్ మరియు లూజ్ చేయడం ద్వారా ఈ స్టాక్ అనేది ముందుకు వెనక్కి మనము చేయడం జరుగుతుంది. మార్కింగ్ పిన్ అనేది
ఎడ్జ్ నుంచి మనకు ఎంత లైన్ మార్క్, ఎన్ని సెంటీమీటర్ల లైన్ మనం మార్క్ చేయాలనేది మనము చూసుకొని మార్కింగ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఈస్ డివైడర్. It has two pointed legs and hardened to prevent wear. It is used to transferring dimensions and describing curves or circles. ఇందులో దీనికి డివైడర్ లో 2 పాయింటెడ్ లెగ్స్ ఉంటాయండి. దీని ద్వారా మనము పాయింటెడ్ లెగ్స్ ద్వారా మనము ఆ డివైడర్ అనేది స్టాండ్ చేసుకోవచ్చు. ఈ డివైడర్ ద్వారా మనము కర్వ్స్ లేదా సర్కిల్స్ ని మార్క్ చేయడానికి వీలుంటుంది. నెక్స్ట్ కటింగ్ టూల్స్. కటింగ్ టూల్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్స్ ఇన్ ద కార్పెంట్రీ. కార్పెంట్రీలో మనకు ముఖ్యమైన టూల్స్ వచ్చేసి ఉన్నాయంటే కటింగ్ టూల్స్. అందులో మనకు కటింగ్ టూల్స్ లో ముఖ్యంగా కనిపించేది సా. సా అంటే రంపము. మొదటగా మనం చూసుకున్నట్లయితే హ్యాండ్ సా. The saw is most commonly used cutting tool in woodwork section. All saws used in woodwork essentially consist of two main parts: the blade, which carries cutting teeth, and the handle used for holding during the cutting operations to apply pressure. The classification of saws is according to their teeth and the direction of grains of the wood to be cut. మనము సాలో గమనించింది ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, సా అనేది ముఖ్యంగా కటింగ్ టూల్స్ లో ముఖ్యంగా కార్పెంటరీలో వాడేది సా. ఇందులో మనకు సా చూసినట్లయితే ఒకటి హ్యాండిల్, ఇంకొకటి మరొకటి బ్లేడ్. బ్లేడ్ లో మనకు ఈ కట్ చేసేటటువంటి టీత్ అనేవి మనకు కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ హ్యాండిల్. హ్యాండిల్ అనేది వుడ్ తో చేయబడి ఈ బ్లేడ్ కి అటాచ్ చేయబడి ఉంటుంది. ఈ హ్యాండిల్ ని మనం ప్రెషర్ తో పట్టుకొని కట్ చేయడం ద్వారా, ప్రెషర్ అప్లై చేయడం ద్వారా మనకు ఈ చెక్క అనేది కట్ అవుతుంది. ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ సాస్ అనేవి ముఖ్యంగా వాటి పళ్ళ ఆధారంగా మరియు డైరెక్షన్స్ ఆఫ్ గ్రెయిన్స్ ఆఫ్ ది వుడ్ టు బి కట్, అంటే చెక్క ఏ దశలో కట్ అవుతుంది అనే దాని మీద కూడా వాటి క్లాసిఫికేషన్స్ అనేవి డివైడ్ ఉంటాయి. టైప్స్ ఆఫ్ సాస్ విధంగా డివైడ్ అవుతూ ఉంటాయి. కింద మనం చూసినట్లయితే ఫస్ట్ వన్ రిప్సా. రిప్సా యూజ్డ్ టు కట్ wood along the grains. The cutting action starts from near the tip and gradually the whole length. రిప్సా అనేది చెక్క యొక్క గ్రెయిన్ కి ఎలా అంటే స్ట్రైట్ గా కట్ అవుతూ జరుగుతూ ఉంటుంది. దీని యొక్క యాక్షన్ అనేది టిప్ ఎడ్జ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి హోల్ లెంత్ కి వెళ్తుంది. సో దీని యొక్క టీత్ యొక్క యాంగిల్ చూసినట్లయితే అప్పర్ యాంగిల్ ఈ 60 degrees and lower angle is 20 degrees. Cross cut saws. It is used for cutting the wood across the grains. ఇది grains కి క్రాస్ గా కట్ చేయడం జరుగుతుంది. The action of teeth is that of series of knives which sever the fiber and force out of the waste wood in the form of sawdust. దీని యొక్క టీత్ యాంగిల్ 45 degrees ఉండడం వల్ల దీని యాక్షన్ అనేది సిరీస్ నైఫ్స్ అంటే వెంబటే వచ్చే కత్తుల లాగా ఉంటుందండి. దీని యొక్క యాక్షన్ ఫోర్స్ వలన వేస్ట్ అవుతున్న వుడ్ అనేది మనకు మన సైడ్ పడడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఈస్ ప్యానెల్ సా. ఇట్ హ్యాస్ ఎ ఫిక్సర్ బ్లేడ్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఫైన్ వర్క్, మోస్ట్లీ ఆన్ ద బెంచ్. దిస్ ఈస్ ఆఫ్టన్ యూజ్డ్ ఫర్ రిప్పింగ్ యాజ్ వెల్ యాజ్ cross cutting. The teeth have slightly more hook than those of a cross cut saw. Next మనకు వచ్చేసి tenon saw. Tenon saw. The saw is mostly used for cross cutting when a fine and more accurate finishing is required. The blade is very thin and reinforced with rigid steel black. tenon saw అనేది మనకు ఎక్కడైతే ఫైన్ అండ్ యాక్యురేట్ ఫినిషింగ్ కావాల్సిన అవసరం ఉంటుందో అక్కడ మనము టెనెన్ సా అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ద బ్లేడ్ ఈజ్ వెరీ థిన్ అండ్ రీఇన్ఫోర్స్ విత్ రిజిడ్ స్టీల్ బ్లాక్. ఈ బ్లేడ్ అనేది చాలా పల్చగా ఉండి గట్టిగా స్ట్రాంగ్ గా ఉండడం జరుగుతుంది. స్టీల్ తో తయారు చేయబడి ఉంటుంది. నెక్స్ట్ డౌటెల్ సా. ఇట్ ఈస్ ఎ స్మాలర్ వర్షన్ ఆఫ్ టెనెన్ సా. This saw is used where the greatest accuracy is needed and the fine shallow cuts are to be needed. ఇది
టెనెన్సాకి పైన ఉన్నటువంటి టెనెన్సాకి స్మాలర్ వర్షన్ అని చెప్పుకోవచ్చు. దీనిని ఎక్కడైతే ఇంకా మంచిగా ఫైన్ కట్స్, ఫైన్ యాక్యురసీస్ మనకు నీట్‌గా కావాలనుకుంటామో అక్కడ యూజ్ చేయడం చేయడం జరుగుతుంది. జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు బోసా. బోసా. ఇట్ హాస్ ఎ నారో బ్లేడ్ విచ్ ఈస్ హెల్డ్ ఇన్ టెన్షన్ బై ట్విస్టింగ్ ద స్ట్రింగ్ విత్ ఎ స్మాల్ వుడెన్ లీవర్. దీనికి మధ్యలో ఉన్నటువంటి వుడెన్ లివర్ కి ఒక స్ట్రింగ్ అంటే ఒక దారము కట్టబడి ఉంటుందండి. దీని వలన ఈ 2 హ్యాండిల్స్ కి టెన్షన్ అప్లై అయ్యి ఈ బ్లేడ్ అనేది టైట్ గా ఉండడం జరుగుతుంది. దీస్ సాస్ ఆర్ యూజ్డ్ ఫర్ కటింగ్ క్విక్ కర్వ్స్ అండ్ ద హ్యాండిల్స్ కెన్ రిజాల్వ్ ఇన్ దేర్ సాకెట్స్. ఈ రంపము మనకు కర్వ్స్ కట్ చేయడానికి ఉపయోగపడుతుంది. హ్యాండిల్ అనేది వాటి హ్యాండిల్స్ కెన్ రివాల్వ్ ఇన్ దేర్ సాకెట్స్. వాటి సాకెట్స్ లో రివాల్వ్ అవుతూ ఉంటాయి. ద బ్లేడ్స్ కెన్ బి అడ్జస్టెడ్ టు ఎనీ డిజైర్డ్ పొజిషన్ వెన్ ఇన్ యూజ్. బ్లేడ్స్ అనేవి మనకు ఎటువంటి పొజిషన్ లో అయినా కానీ అడ్జస్ట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్ వన్, కీ హోల్ సా. ఇట్ ఈస్ ఎ స్మాలెస్ట్ సా. ఇట్ హ్యాస్ tapered blade fixed into the handle by screws. It is used for cutting keyholes and is used for very useful for internal and intricate work. ఇది చాలా చిన్న రంపం అండి. ఇది టాపర్డ్ బ్లేడ్ అనేది ఉంటుంది దీనికి. అండ్ వుడెన్ హ్యాండిల్ కి ఫిక్స్ చేయబడి స్క్రూస్ ద్వారా ఫిక్స్ చేయబడి ఉంటుంది ఇక్కడ. అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ కటింగ్ హోల్స్. చిన్న చిన్న రంధ్రాలు వీటిని కట్ చేయడానికి, లోపల ఉన్నటువంటి ఆ రంధ్రం లోపల ఉన్నటువంటి డస్ట్ ని రిమూవ్ చేయడానికి, కట్ చేయడానికి ఈ కీ హోల్స్ అనేది మనము యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చిజిల్స్. శానము. A very large number of chisels are used in woodwork for cutting different manners to produce desired shapes and cavities. These chisels consist of 3 parts irrespective of their size and use. The common types of chisels are used in carpentry work are the following. ఈ కార్పెంటరీలో నెంబర్ ఆఫ్ చిజిల్స్ అనేవి మనము యూజ్ చేయడం జరుగుతుంది. మనకు కావాల్సిన సైజు మరియు షేప్ లో మనకు వుడ్డును తీసుకురావడానికి నెంబర్ ఆఫ్ చిజిల్స్ ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చిజిల్ లో చూసినట్లయితే హ్యాండిల్, ఫెర్రూల్, ట్యాంగ్, షాంక్, షోల్డర్, దిస్ ఈస్ ద బ్లేడ్. ఈ ట్యాంగ్ పోర్షన్ మొత్తము ఈ హ్యాండిల్ లోకి అమర్చబడి ఉంటుంది. ఈ విధంగా మనకు కింద చూసినట్లయితే చిజిల్స్ లోని రకాలు. మొదటగా మనం చూసినట్లయితే ఫార్మర్ చిజిల్. This chisel is capable of doing heavy work and used for joining and shaping the wood with or without mallet. The blade is made up of rectangular section with bevel edge. ఈ చిజిల్ అనేది ముఖ్యంగా పెద్ద పనులకు దీనిని వాడతారు. దీనిని జాయినింగ్ మరియు షేపింగ్ కి మ్యాలెట్ లేకుండానే ఈ చిజిల్ ని వాడవచ్చు. దీని యొక్క బ్లేడ్ మనం చూసినట్లయితే దీని యొక్క ఎడ్జ్ లో రెక్టాంగులర్ సెక్షన్ లో బెవెల్ ఎడ్జ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ పారింగ్ చిజిల్. నెక్స్ట్ ది చిజిల్ హ్యావ్ ఎ లాంగ్ బ్లేడ్స్ యూజ్డ్ టు కట్ ద డీప్ కార్నర్స్ విత్ హ్యాండ్ ప్రెజర్. ఈ చిజిల్స్ కేవలం హ్యాండ్ ప్రెజర్ ద్వారా డీప్ కార్నర్స్ కట్ చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. దీస్ ఆర్ మోస్ట్లీ యూజ్డ్ ఫర్ ప్యాటర్న్ మేకింగ్. మనకు కావాల్సిన డిఫరెంట్ ప్యాటర్న్స్ ని తయారు చేయడానికి ఈ చిజిల్స్ ని వాడతారు. నెక్స్ట్ మార్టేజ్ చిజిల్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ టేకింగ్ హెవీ అండ్ డీప్ కట్స్ రిజల్టింగ్ ఇన్ మోర్ స్టాక్ రిమూవల్ యాజ్ ఇన్ కేస్ ఆఫ్ మేకింగ్ మార్టేజ్. ఈ మార్టేజ్ చిజిల్ వలన హెవీ మరియు డీప్ కట్స్ ని కట్ చేయడానికి ఈ మార్టేజ్ చిజిల్ ని వాడడం జరుగుతుంది. లాస్ట్ వన్ ఈజ్ సాకెట్ చిజిల్. It is provided with a socket instead of tang. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఒక సాకెట్ అని ఉంటుంది. మామూలుగా మనకు ఇక్కడ ట్యాంగ్ అనేది ఒకటి ఉంటుంది నార్మల్ చిజిల్స్ కి, కానీ ఇక్కడ దీనికి ఒక సాకెట్ అనేది ఉంటుంది. ద వుడెన్ హ్యాండిల్ ఈజ్ ఇన్సర్టెడ్ ఇంటూ ద సాకెట్. ఈ వుడెన్ హ్యాండిల్ అనేది ఈ సాకెట్ లోపల అమర్చబడి ఉంటుంది. దిస్ ప్రివెంట్స్ స్ప్లిట్టింగ్ ఆఫ్ హ్యాండిల్ వైల్ రిమూవింగ్ ఏ హెవీ వర్క్. దీని వలన మనం పెద్ద వర్క్లు చేసేటప్పుడు హ్యాండిల్ అనేది స్లిప్ కాకుండా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు కటింగ్ టూల్స్ లో చూసినట్లయితే ప్లేన్స్.
Planes are used in producing flat and smooth surfaces by cutting thin layers of wood. The planes consist of these parts: body, cutting blade, handle, knob, and other controls. Commonly types of planes used in carpentry are planes మామూలుగా చెక్క ఉపరితలం పైన ఉన్నటువంటి స్మూత్ లేయర్ కోసం మనము ప్లేన్స్ ని వాడడం జరుగుతుంది. ఇందులో మనము ప్లేన్స్ లో చూసినట్లయితే వాటి భాగాలు గమనించినట్లయితే బాడీ, తర్వాత కటింగ్ బ్లేడ్ ఏదైతే కట్ చేస్తుందో అది బ్లేడ్, హ్యాండిల్ ఇక్కడ హ్యాండిల్ చూడండి, నాబ్ అండ్ అదర్ కంట్రోల్స్. ముందుగా జాక్ ప్లేన్ మనం చూసినట్లయితే ఇందులో మనం చూసినట్లయితే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ వుడెన్ బాడీ or star in which blade or cutter is fastened at an angle of 45 degrees to the sole. ఇందులో బాడీ అనేది చెక్కతో చేయబడి బ్లేడ్ అనేది 45 డిగ్రీస్ లో అమర్చబడి ఉంటుంది. ద ప్లేన్ ఐరన్ అండ్ క్యాప్ ఐరన్ ఆర్ అసెంబుల్డ్ అండ్ ఇన్సర్టెడ్ ఇన్ ద మౌత్ ఆఫ్ ప్లేన్ అలాంగ్ విత్ ద వెడ్జ్. క్యాప్ ఐరన్ మరియు ప్లేన్ ఐరన్ అనేది మనకు ఈ వెడ్జ్ లో అమర్చబడి ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్ ఐరన్ సపోర్ట్స్ ద కటింగ్ ఎడ్జ్ అండ్ ఆల్సో బ్రేక్స్ ద షేవింగ్ సో దట్ కర్ల్ అవే ఫ్రమ్ ద బ్లేడ్. ఈ బ్యాక్ ఐరన్ అనేది కటింగ్ ఎడ్జ్ ఉంటుందండి. బ్యాక్ ఐరన్ సపోర్ట్స్ కటింగ్ ఎడ్జ్ బ్లేడ్ కి బ్యాక్ ఐరన్ అనేది సపోర్ట్ చేయబడి ఉంటుంది. దీని వలన మనకు వుడ్ అనేది కట్ అవుతూ ఉంటుంది. ద బ్లేడ్ కెన్ బి సెట్ ఫర్ టేకింగ్ డీపర్ ఆర్ షాలోర్ కట్స్. ఈ బ్లేడ్ ని మనకు కావాల్సిన లెంత్ ను బట్టి దీన్ని మనం అమర్చుకోవచ్చు. అడ్జస్ట్ స్క్రూ ద్వారా డీపర్ అంటే డీపర్, ఇంకా లోతు కంటే లోతుకి, లేదా కొంచెం పై కంటే పైకి అడ్జస్ట్ చేసుకోవడం జరుగుతుంది. ట్రయింగ్ ప్లేన్, దీస్ ఆర్ యూజ్డ్ టు మేక్ ట్రూ ఫ్లాట్ సర్ఫేసెస్ విచ్ ఆర్ ఫార్మ్డ్ బై జాక్ ప్లేన్. ఇట్ ఈస్ లాంగర్ దెన్ జాక్ ప్లేన్. ఈ ట్రయింగ్ ప్లేన్ అనేది ట్రూ ఫ్లాట్ సర్ఫేసెస్ ఫామ్ చేయడానికి మనము యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ స్మూతింగ్ ప్లేన్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ స్మాలర్ వుడెన్ జాక్ ప్లేన్ వితౌట్ హ్యాండిల్. ఇన్ ఆపరేషన్ ఇట్ స్టాక్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ హెల్డ్ ఇన్ బోత్ హ్యాండ్స్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ బెటర్ ఫినిష్ అండ్ స్మూత్నెస్ టు ద సర్ఫేస్ ఆల్రెడీ ప్లేన్ బై ఏ జాక్ ప్లేన్. ఇది ముఖ్యంగా ఏదైనా వస్తువు యొక్క సర్ఫేస్ అనేవి స్మూత్ చేయడానికి ఈ స్మూతింగ్ ప్లేన్ ని మనం వాడతాం. నెక్స్ట్ రిబేట్ ప్లేన్. ఇట్ ఈస్ ఎ స్మాల్ ఇన్ సైజ్ అండ్ యూజ్డ్ టు కట్ ద రెసెస్ అలాంగ్ ద ఎడ్జ్ ఆఫ్ ది వర్క్ పీస్. ఇది చూడడానికి సైజులో స్మాల్ గా ఉంటుంది. ఏదన్నా వుడ్ యొక్క ఎడ్జ్ ని కట్ చేయడానికి ఈ రిబేట్ ప్లేన్ అనేది మనం వాడడం జరుగుతుంది. నెక్స్ట్ ఫ్లఫ్ ప్లేన్. It is used for making deep grooves of standard sizes. A deep gauge is fixed on the body and is operated by thumb screw. It allows plane to make groove of constant. Next, fluff plane అనేది డీప్ గ్రూవ్స్ ని కట్ చేయడానికి మనం ఫ్లఫ్ ప్లేన్ ని వాడడం జరుగుతుంది. ఇది బాడీకి ఫిక్స్ చేయబడి మనము దీన్ని ఆపరేట్ చేయడం జరుగుతుంది. లాస్ట్ వన్ rotor plane. These planes are used for finishing the grooves to a constant depth which are formed by a chisel. Chisel ద్వారా కట్ చేసిన తర్వాత వాటి యొక్క గ్రూవ్స్ ని ఫినిష్ చేయడానికి ఈ రూటర్ ప్లేన్ మనం వాడడం జరుగుతుంది. నెక్స్ట్ బోరింగ్ టూల్స్. బోరింగ్ టూల్స్ ఆర్ నెసెసరీ టు మేక్ హోల్స్ ఇన్ వుడ్. మనకు చెక్కకి హోల్స్ రంధ్రాలు చేయడానికి బోరింగ్ టూల్స్ ని మనం వాడడం జరుగుతుంది. ఫస్ట్ వన్ ఈస్ బ్రాడెల్ మనము గమనించినట్లయితే యూజ్ ఫర్ బోరింగ్ స్మాల్ హోల్స్ ఫర్ ఇన్సర్టింగ్ స్క్రూస్ అండ్ నెయిల్స్. ఇది మనకు స్క్రూస్, నెయిల్స్ వాటిని ఇన్సర్ట్ చేయడానికి, చిన్న చిన్న రంధ్రాలు చేయడానికి మనం దీనిని వాడతాం. ఇట్ ఈస్ నెక్స్ట్ వన్ ఈస్ గిమ్లెట్. ఇట్ ఈస్ హ్యాండ్ ఆపరేటెడ్ టూల్ యూజ్డ్ ఫర్ మేకింగ్ స్మాల్ హోల్స్ ఫర్ స్క్రూ. ఇది కూడా హ్యాండ్ ఆపరేటెడ్ టూల్, మనము స్క్రూస్ ఇన్సర్ట్ చేయడానికి దీన్ని వాడడం జరుగుతుంది. తర్వాత బ్రేస్. ఇట్ ఈస్ ఎ బోరింగ్ టూల్ యూజ్డ్ ఫర్ మేకింగ్ హోల్స్. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఫిగర్ లో కనుక మీరు గమనించినట్లయితే ఇట్ హోల్స్ అండ్ రొటేట్స్ వేరియస్ టైప్స్ ఆఫ్ బిట్స్ ఫర్ ప్రొడ్యూసింగ్
holes and is operated by the hand. ఇది మనకు ఈ హ్యాండిల్ ని ఒక చేత్తో పట్టుకొని మరి హెడ్ ని ఒక చేత్తో పట్టుకొని ప్రెషర్ గా దీన్ని ఇలా అప్లై చేయడం వలన రొటేషన్ లో అప్లై చేయడం వలన చెక్కకి హోల్ అనేది పెద్ద పెద్ద రంధ్రాలు కూడా దీని ద్వారా చేయవచ్చు. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ ఆగర్ బిట్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ప్రొడ్యూసింగ్ లాంగ్ డీప్ హోల్స్ ఆఫ్ డయామీటర్ రేంజింగ్ ఫ్రమ్ 6 to 40 meter. It is a steel bar and eye at a top to which is the handle is fitted. The bottom end is provided with a screw point. దీని కింద స్క్రూ పాయింట్ మరియు పైన హ్యాండిల్ అనేది ఉంటుందండి. ఇది రేంజ్ 6 to 40 మీటర్ వరకు మనము హోల్స్ అనేది డయామీటర్ హోల్స్ అనేవి మనము దీని ద్వారా చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్ట్రైకింగ్ టూల్స్. స్ట్రైకింగ్ టూల్స్ ఆర్ కాల్డ్ హ్యామర్స్ యూజ్డ్ టు డ్రైవ్ in nails and to operate chisels. The most common striking tools are used in carpentry are hammers and mallets. మనకు స్ట్రైకింగ్ టూల్స్ లో కార్పెంటరీలో వచ్చేసి హ్యామర్స్ మరియు మ్యాలెట్స్. వారింగ్టన్ మొదటగా మనం చూసినైతే వారింగ్టన్ హ్యామర్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ బెంచ్ వర్క్ అండ్ లైట్ వర్క్. దిస్ ఈస్ ద వారింగ్టన్ హ్యామర్ అండి. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ లైట్ వర్క్ అండ్ బెంచ్ వర్క్. ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ cast steel with tampered face pin and wooden handle is fixed in high. ఇది స్టీల్ తో చేయబడి దీనికి వుడెన్ హ్యాండిల్ అనేది అమర్చబడి ఉంటుంది. నెక్స్ట్ క్లా హ్యామర్. ఇట్ ఈస్ డ్యూయల్ పర్పస్ హ్యామర్ అండ్ పేస్ ఈస్ యూజ్డ్ టు డ్రైవ్ nails and the claw at the other end is pulling out of the nails. ఇది క్లా హ్యామర్ అనేది ఒక సైడ్ నెయిల్స్ ని పేస్ చేయడానికి మరియు ఇంకొక క్లా సైడ్ వచ్చేసి నెయిల్స్ ని తీసివేయడానికి. మ్యాలెట్ అనేది చిజిల్స్ ని గేజెస్ ని ఆపరేట్ చేసేటప్పుడు వీటిని ఈ మ్యాలెట్స్ ని మనం వాడడం జరుగుతుంది. మ్యాలెట్ ఈజ్ నథింగ్ బట్ ఏ వుడెన్ హ్యామర్. చెక్కతో చేయబడిన సుత్తని మనం మ్యాలెట్ అనడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ హోల్డింగ్ డివైజెస్. To enable the woodworker to cut the wood accurately, it must be held steady. These are number of devices to hold the job. ఒక వుడ్ వర్కర్ కానీ లేదా ఒక కార్పెంటర్ కానీ వర్క్ అనేది కరెక్ట్ యాక్యురసీగా రావాలి అన్నా అది వర్క్ పీస్ అనేది స్టడీగా ఉండవలసిన అవసరం ఉంది, కదలకుండా. సో అటువంటి వర్క్ పీస్ ని కదలకుండా ఉంచడానికి మనము ఈ హోల్డింగ్ డివైజెస్ ని వాడడం జరుగుతుంది. ముందుగా మనం చూసినట్లయితే బెంచ్ వైజ్. It is made up of steel. It has just one is fixed to the side of the table, while other is kept movable by means of a screw and handle. ఇందులో మనం చూసినట్లయితే ఇది టేబుల్ కి ఫిక్స్ అయి ఉండి మనకు టేబుల్ సైడ్ వచ్చేసి 2 జాలు ఉంటాయండి. టేబుల్ సైడ్ వచ్చేసి ఫిక్స్ గా ఉంటుంది. అది ఇంకోటి మూవబుల్ అయి ఉంటుంది. హ్యాండిల్ ఉన్నది చూడండి, ఇక్కడ హ్యాండిల్ ఉన్నది మూవబుల్ అయి ఉంటుంది. ద జాబ్ ట్యాబ్ ఈస్ హెల్డ్ బిట్వీన్ 2 జాస్. ఈ రెండిటి మధ్యలో జాబ్ ని ఫిక్స్ చేసి దానిని ఈ హ్యాండిల్ ద్వారా టైట్ చేయడం ద్వారా అది కదలకుండా ఉంటుంది. నెక్స్ట్ వన్ బెంచ్ స్టాప్. ఇట్ ఈస్ సింప్లీ ఏ బ్లాక్ ఆఫ్ వుడ్ ప్రొజెక్టింగ్ అబోవ్ ద టాప్ ఆఫ్ సర్ఫేస్ ఆఫ్ ది బెంచ్. దిస్ ఈజ్ టు ప్రివెంట్ వుడ్ ఫ్రమ్ మూవింగ్ ఫార్వర్డ్ వెన్ బీయింగ్ ప్లేన్. బెంచ్ స్టాప్ ఇస్ నథింగ్ బట్ ఇది జస్ట్ ఒక వుడ్ పీస్ కి సపోర్ట్ చేయడానికి దీనిని వాడతారు. దీని మీద ఉండడం వలన మనకు ప్లేనింగ్ కి కానీ కటింగ్ కానీ ఈజీగా సపోర్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ అనేది బెంచ్ హోల్డ్ ఫాస్ట్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ కాస్ట్ ఐరన్ పిల్లర్, స్టీల్ ఆర్మ్ అండ్ స్క్రూ విత్ ద హ్యాండిల్. ఇక్కడ మీరు గమనించినట్లయితే దిస్ ఈస్ ద బెంచ్ హోల్డ్ ఫాస్ట్. దీంట్లో మనం గమనించినట్లయితే ఇక్కడ దిస్ ఈస్ ద కాస్ట్ ఐరన్ పిల్లర్ అండ్ దిస్ ఈస్ ద స్టీల్ ఆర్మ్, స్క్రూ అండ్ హ్యాండిల్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ సెక్యూరింగ్ ద వర్క్ టు ద బెంచ్. ఇది బెంచ్ కి వర్క్ పీస్ అనేది సెక్యూర్ గా ఉంటూ కదలకుండా ఉండడానికి ఈ బెంచ్ హోల్డ్ ఫాస్ట్ అనేది మనము యూజ్ చేయడం జరుగుతుంది. మామూలుగా ఈ బెంచ్ హోల్డ్ ఫాస్ట్ అనేవి ఈ బెంచ్ కి ఫిక్స్ అయి ఉంటాయి. నెక్స్ట్ బెంచ్ హుక్. ఇట్ ఈస్ యూజ్డ్ టు సపోర్ట్ వర్క్ వైల్ ప్లేనింగ్ ఆర్ కటింగ్. దిస్ ఈస్ ద బెంచ్ హుక్. ఇది ప్లేనింగ్ మరియు కటింగ్ కి సపోర్టివ్ గా మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ సాష్ క్రాంప్. దిస్ ఈస్ యూజ్డ్ ఫర్ హోల్డింగ్
wide work such as frames or tops. It consists of steel bar fitted with two jaws, one of which is movable by a screw and other is fixed into one of the spaced holes by fastening pin. ఇక్కడ మనం గమనించినట్లయితే బెంచ్ వైజ్ లాగానే ఇది కూడా ఉపయోగపడుతుందండి. కానీ పెద్ద పెద్ద ఫ్రేమ్స్, హెవీ వర్క్స్ చేసేటప్పుడు ఆ వర్క్స్ ని కదలకుండా ఇది ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే హ్యాండిల్ ఉన్న సైడ్ అనేది మూవబుల్ జా అండి. ఇక్కడ ఉన్న అనేది అడ్జస్టబుల్ హెడ్. దిస్ ఈస్ ద అడ్జస్టబుల్ హెడ్ అండ్ దిస్ ఈస్ ద స్క్రూ. ఈ రెండిటి మధ్యలో మనము వర్క్ పీస్ అనేది ఫిట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ జీ క్లాంప్. ఇట్ ఈస్ యూజ్డ్ టు హోల్డ్ small works and it consists of frame with fixed jaw at one end and movable jaw is operated by screw and thumb nut and other end. It is also used to hold small parts of milling. ఇది చిన్న చిన్న పనులను కట్ చేయడానికి పట్టుకోవడానికి దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మిస్లీనియస్ టూల్స్. మిస్లీనియస్ టూల్స్ నథింగ్ బట్ ఇతర వస్తువులు, ఇతర పనిముట్లు చూసినట్లయితే నెక్స్ట్ రాస్ప్ ఆర్ ఫైల్. ఈ రాస్ప్ ఆర్ ఫైల్ అనేవి మనకు వుడ్ వర్క్ చేసిన తర్వాత ఫినిషింగ్ వర్క్ పర్పస్ అనేది మనం దీనిని వాడడం జరుగుతుంది. నెక్స్ట్ స్క్రాపర్. ఇట్ హాస్ ఫైన్ ఎడ్జ్ విచ్ కట్స్ ఫైన్ షేవింగ్స్ అండ్ రిమూవ్ ప్లేన్ మార్క్స్. మనకు పైన ఉన్నటువంటి ఫైన్ ఎడ్జ్ కట్ చేయడానికి, ఫైన్ షేవింగ్ ని, ప్లేన్ మార్క్స్ ని రిమూవ్ చేయడానికి ఇది వాడతాం. నెక్స్ట్ గ్లాస్ పేపర్. గ్లాస్ పేపర్ నథింగ్ బట్ సాల్ట్ పేపర్ ఆర్ ఎమరీ పేపర్. దీని వల్ల చిన్న చిన్న పార్టికల్స్ రిమూవ్ చేయడానికి మనం యూజ్ చేయడం జరుగుతుంది. రాచెట్ స్క్రూ డ్రైవర్ ఆర్ స్క్రూ డ్రైవర్ ఈ యూస్ఫుల్ ఫర్ టర్నింగ్ స్క్రూస్ త్రూ ఏ ఫ్యూ డిగ్రీస్. ఇది కొన్ని కోణాలలో కూడా మనము స్క్రూ డ్రైవర్ ని టైట్ ఆర్ లూజ్ చేయడానికి యూజ్ చేయడం జరుగుతుంది. స్క్రూ డ్రైవర్ ఇది స్క్రూని స్క్రూయింగ్ లేదా అన్స్క్రూయింగ్ చేయడానికి వాడడం జరుగుతుంది. నెక్స్ట్ మనము చూసినట్లయితే కార్పెంటరీ ప్రాసెస్. సో ఈ కార్పెంటరీ ప్రాసెస్ లో మనము ముందుగా చూసినట్లయితే మార్కింగ్, సాయింగ్, ప్లేనింగ్, చిజిలింగ్, బోరింగ్, రిబెటింగ్, పాలిషింగ్. దీస్ ఆర్ ద కార్పెంటరీ ప్రాసెసెస్. సో ఈ కార్పెంటరీ ప్రాసెస్ మనము నేర్చుకునే ముందు ఈ రోజు క్లాస్ లో మనం చూసినట్లయితే టైప్స్ ఆఫ్ టూల్స్ లో ఫస్ట్ మార్కింగ్ అండ్ మెజరింగ్ టూల్స్, నెక్స్ట్ కటింగ్ టూల్స్ దట్ ఈస్ విచ్ ఆర్ ఇంపార్టెంట్ సా, నెక్స్ట్ చిజిల్స్, ప్లేన్స్, బోరింగ్ టూల్స్, స్ట్రైకింగ్ టూల్స్, హోల్డింగ్ డివైసెస్, మిస్లీనియస్ టూల్స్. ఈ టైప్ మనము ఈ రోజు క్లాస్ లో మార్కింగ్ అండ్ మెజరింగ్ టూల్స్, కటింగ్ టూల్స్, బోరింగ్ టూల్స్, స్ట్రైకింగ్ టూల్స్ నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ క్లాస్ లో మనము కార్పెంటరీ ప్రాసెస్ల గురించి నేర్చుకుందాం. థ్యాంక్ యూ.